1 అవర్కి 10 రూపీస్ అంట. నాకు 2 డేస్కే కాశీ చాట్ ఇక్కడ సూపర్ ఉంది అసలు. బాబాయ్ భయపెడుతున్నాడు ఏంటో. ఇక్కడతో మా ఒక పెద్ద పబ్లిక్ రోడ్డు ఎండ్ అయిపోయింది. ఫుల్ ట్యాంక్ ఎగిరి ఎగిరి యువతల రోడ్లో పడేవాడు అలా. ఇలాంటి బ్రిడ్జ్ నేను ఎప్పుడు చూడలే, వెరైటీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర హర విహారీ. అండ్ ఈరోజు ప్రజెంట్ మనం అయితే వారణాసిలో ఉన్నాం. కాశీ నుంచి నెక్స్ట్ ప్రయాగ్రాజ్కి అయితే వెళ్ళబోతున్నా. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం అండ్ అలాగే శక్తిపీఠం కూడా ఉంది. సో దర్శనం చేసుకోవడానికి అయితే స్టార్ట్ అవుదాం. రైడ్లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పార్కింగ్లో పెట్టా. పార్కింగ్ అయితే చాలా కాస్ట్ ఇక్కడ వారణాసిలో. ఎంతంటే ఒక రోజుకి 240 రూపీస్ అంతే. 1 అవర్కి 10 రూపీస్ అంట. నాకు 2 డేస్కే 470 రూపీస్ అయింది. దేదియా ఇక్కడ నుంచి మనం ప్రయాగ్రాజ్ అయితే వెళ్ళబోతున్నాం. ప్రయాగ్రాజ్ ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ అలా ఉంది. 3 అవర్స్ టైం చూపిస్తుంది. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. ఇదంతా వారణాసి. ఇక్కడ కాశీలో స్ట్రీట్ ఫుడ్ మాత్రం అసలు సూపర్ ఉంది, ఫేమస్. ఎక్కడైనా మోస్ట్లీ బాగానే ఉంటుంది. కాశీ చాట్ ఇక్కడ సూపర్ ఉంది అసలు. చాట్లు, అన్ని రకాల చాట్లే చాట్లు. అలాగా ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. ఇప్పుడు మన ఊర్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎంత టైం పట్టిద్దో చూడాలి. ఎప్పుడు సిటీలోకి వచ్చినా సరే సిటీలో నుంచి బయటకు వెళ్ళడమే పెద్ద టాస్క్. ఇంకా కొంచెం సిటీ అంటే టెంపుల్కి సరౌండింగ్స్లో అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, బండి వెళ్ళడమే కష్టం. మిగిలిన సిటీ అంతా ఓకే, బాగానే ఉంటుంది మోస్ట్లీ. ఒరే నాయనో, బాబాయ్ భయపెడుతున్నాడు ఏంటో. ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే మరి ఆ వయసులో మరి మామూలుగా ఉండదు. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు. ఇటు సైడ్ అన్నది బనారస్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ పేరు మీద బనారస్ అనే ఉంది, కానీ మనం కాశీ అంటాం. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సిటీ అవుట్కట్స్కి అయితే వచ్చేసాం. ఎండ మాత్రం మరి మామూలుగా లేదు. బనారస్ అన్నందుకు బనారస్ శారీస్ ఇక్కడ ఫుల్ బాగా ఫేమస్. టెంపుల్ సరౌండింగ్స్లో మొత్తం అన్ని క్లాత్ స్టోర్స్ గట్టిగా ఉంటాయి. శారీస్, డ్రెస్సెస్ అన్నీ. అసలు సందుల్లో తిరిగి తిరిగి ఒక ఎన్నిసారి బయటికి వెళ్ళిన ప్రతిసారి నేనైతే కన్ఫ్యూజ్ అయ్యా. ఆ గూగుల్ తల్లిని అడిగినా సరిగ్గా చెప్పదు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ప్రయాగరాజ్ వెళ్ళే రూట్కి అయితే వెళ్తాం. సిటీ అవుట్స్కట్స్ రావడానికి నాకైతే, అంటే అవుట్కట్స్ అంటే సిటీ అంటే కొంచెం క్రౌడ్ ప్లేస్లో నుంచి మాదిరిగా బయటికి రావడానికి 15 మినిట్స్ పట్టింది నాకు. ఇంక ఇప్పుడు 15 మినిట్స్ అంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ అంటే ఇంకెంత టైం పట్టిద్దు. రోడ్స్ అయితే ఇటు సైడ్ చాలా బాగా చేశారులే మోస్ట్లీ. దానివల్ల పెద్దగా రైడింగ్ చేస్తున్నట్టు అనిపించట్లే, కానీ ఇంకో రోడ్లు ఇలా ఉంటేనే ఇంకా అసలు ఆ బీహార్ రోడ్లు అయితే చెప్పక్కర్లే. 100 కిలోమీటర్లు 100 మీటర్లకి రోడ్డు చేస్తూనే ఉన్నారు. మొత్తం బీహార్ క్రాస్ చేసేంతవరకు అలాగే ఉంది. అసలు ఇరిటేషన్ వచ్చింది నాకైతే ఆ రోజు. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఎర్లీగా రావాల్సింది, ఎర్లీగా అయోధ్యకి ఇంకా చేరుకోవాల్సింది. అక్కడ వాటి వల్ల లేట్ అయిపోయింది. దానివల్ల అయోధ్యకి 9కి బయలుదేరినట్టున్నా, 9కి వెళ్ళినట్టున్నా అయోధ్యకి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రోడ్డు ఇలాగే ఉంది మొత్తం. ఇంకా హైవే ఎప్పుడు వచ్చిద్దో చూడాలి. ఇంకా లేదు హైవే, కానీ ఇంకో కటింగ్ ఉంది హైవేకి. అక్కడికి ఎదురు ఆటో ఫుల్ లోడుతో ఉంది, ఎక్కిద్దో లేదో వాళ్ళకి డౌట్గా ఉంది, వెనకాల వెళ్ళే వాళ్ళకి కూడా. అది
ఇంక ముందుకు వెళ్ళిపోయిందిలేండి, ఎందుకంటే బియ్యం బస్తాల లోడ్ అది. ఇక్కడేమో చిన్నగా అప్పు ఉంది స్టెప్ లాగా, అది ఎక్కిచ్చేసరికి ఎక్కడ వేసిపోద్ది అని చెప్పి ఇంక ముందుకైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఎక్కాలో, మనది టాస్క్ ఇది. మనం కొంచెం ముందు నుంచి ఎక్కుదాం, మనది సేమ్ అదే ప్రాబ్లం కాబట్టి. ఈ మాత్రం ఉంటే చాలు. రైట్, ఇక్కడతో మా ఒక పెద్ద పబ్లిక్ రోడ్డు ఎండ్ అయిపోయింది. ఇంకా మన ప్రయాణం మొదలు పెట్టడమే ప్రయాగ్రాజ్కి. ఓన్లీ హైవే ఉంటుంది ఇక్కడ నుంచి, నో డిస్టర్బెన్స్. హైవే దగ్గరకు వచ్చేసాం కానీ హైవేలోకి వెళ్ళడానికి కటింగ్ లేదేంటి? ఇప్పుడు చాలా ముందుకు వచ్చాం కానీ ఇంకా లేదు. కొంపతీసి ఎలా సర్వీస్ రోడ్లో వెళ్ళిపోలే ఏంటి? ఎలా సర్వీస్ రోడ్లో వెళ్తే సరదా తీరిపోద్ది. 4 అయ్యింది టైము, 2 అవర్స్. 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు హైవే కాబట్టి. బట్ కటింగ్ లేదు, అన్నీ క్లోజ్ చేస్తారు. హైవేలోకి వచ్చేసాం. ఇప్పుడే ఒకళ్ళని అడిగాను, స్ట్రైట్ రూట్ అంట, ఇంకా దిక్కులు చూడకుండా తిన్నగా వెళ్ళిపోవడమే అన్నారు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. మనం రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ మాత్రం వర్త్ ఇట్ రోడ్డుకి, అసలు సూపర్ ఉంది రోడ్డు, స్ట్రైట్ రోడ్డు, దానికి తోడు జస్ట్ అక్కడ వారణాసి సిటీ అవుట్కట్స్ లో కొంచెం బాగానే అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్డు, హైవే. ఇంకా మోస్ట్లీ బాగానే ఉంది. ఇప్పటికే ఒక 30 to 40 కిలోమీటర్స్ అయితే వచ్చాను. అందులో 10 తీసిన 30 కిలోమీటర్స్ మాత్రం సూపర్. దానికి తోడు ఈ రోడ్డు స్ట్రైట్ ఆగ్రా కూడా వెళ్తుంది, దానివల్ల ఇంకా బాగుంది, బాగా చేశారు. గ్రీన్ ఆటోస్, సిఎన్జి. సన్సెట్ కరెక్ట్గా మొహం మీద పడుతుంది. మాకు తెలుసులేరా. పెట్రోల్ కొట్టించేద్దాం, ఎలాగో ఇక్కడ 95 అంత ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ప్రయాగ్రాజ్ ఈరోజు వెళ్తాం కాబట్టి రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత రిటర్న్ అవుదామా లేకపోతే నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి అనేది మనం ఇంకా ఫిక్స్ అవ్వాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిక్స్ అవుదాం. ఫుల్ ట్యాంక్ 95 రూపీస్. ఫేక్ డైవర్షన్. ఇప్పుడే నా ముందోడు వెళ్ళాడు, ఆడి మైండ్ ఎక్కడ పెట్టుకొని వెళ్ళాడు, తిన్నగా వెళ్ళి దానికి గుద్దేయాల్సింది. దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేసి అప్పుడు ఓకే డైవర్షన్ ఉందా అని చెప్పి అప్పుడు తిరిగాడు. లేకపోతే అసలు ఎగిరి యువతల రోడ్లో పడేవాడు. అలా వేసేసాడు, బాగా వేసేసాడు. ఎండ కనబడుతున్నా సరే ఇప్పుడు కొంచెం బెటర్, అంటే 5 అయ్యింది ఇప్పుడు, ఎగ్జాక్ట్ గా 5కి లిటిల్ బెటర్ గా ఉంది. కొంచెం ఎండ తగ్గి, దాని తోడు మనం రైడింగ్ జాకెట్ లో ఉంటాం కదా, మనకి ఇంకా దారుణంగా ఉంటది. లగేజ్ తో ఎందుకు స్టంట్ అని ఆలోచించా, బట్ కదలట్లేదు కదా, అందుకు తప్పలా. ఓకే, వెరీ గుడ్. ఈ మాత్రం ఉంటే చాలు, వెళ్ళిపోవచ్చు. అది రైట్. ఇంకెంత దూరం అయిపోయిందో ఇది, మనకి ఇక్కడ దాకా ఉంది కానీ. ఎటు వెళ్ళాలి ఇప్పుడు? డైవర్షన్. అయ్యా బాబోయ్, ఇంత ట్రాఫిక్లో మళ్ళీ ట్రైన్ రైల్వే ట్రాక్ ఉందా? పాడు మొత్తం ఆగిపోయి ఇటు అటు వెహికల్స్. ఏమంటే ఇంకో ట్రైన్ వస్తే ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళినట్టే ఇంట్లో వెళ్ళక. మంచి హైవేలో ఉంది. హైవేలో లేదులే, డైవర్షన్ ఇచ్చారు కాబట్టి. ఫ్లైఓవర్ అయితే వర్క్లో ఉంది.
ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి హైవేలో కనెక్షన్ ఇచ్చాడు. అమ్మ ఈ పాన్ పరాకులు గిల్లీలు తినేవాళ్ళు మాత్రం అస్సలు బుర్ర పని చేయదే వాళ్ళకి, లేకపోతే ఆ బొచ్చులే అని ఆ గీర నాకు అర్థం కావట్లే. వర్షమే, వర్షం వర్షం కురుస్తుంది, పాన్ పరాకు వర్షం, గుట్కాల వర్షం ఇక్కడ. సాయంత్రం రూమ్కి వెళ్ళాక ఏదో టెంట్ వేసుకొని వెళ్ళి హెల్మెట్ చూస్తే అక్కడక్కడ మచ్చలు ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. లేపుతున్నాడు ఈడెవడో. రోడ్డు మీద వెళ్ళొచ్చు కదా, లోపల అసలుకే ముసలోళ్ళు ఉన్నారు. షేక్ వెల్ బిఫోర్ యూజ్లో అయిపోతారు దెబ్బకి అలా రోడ్ల మీద తిప్పితే. ఇక్కడ లోకల్ ఫుడ్ ఏం తింటారో చూడాలి. అవుట్ సైడ్ అయితే లోకల్ ఫుడ్ మోస్ట్లీ కచోడి, సమోసా, ఇడ్లీ కర్రీ కూడా దొరికిద్ది. బట్ మన టేస్ట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. త్రివేణి సంగమం, యమునా రివర్, గంగా రివర్ అండ్ సరస్వతి రివర్. యమునా రివర్ కనబడుతుంది, సరస్వతి రివర్ కనబడకుండా భూమి లోపల నుంచి వచ్చి గంగా నదిలో కలుస్తుందంట. అందుకే త్రివేణి సంగమం అంటారు అక్కడ. కానీ గంగా రివర్లో చాలా రివర్స్ వచ్చి కలిస్తే మీకు అది తర్వాత చెప్తాను. అంటే అలకనంద, మందాకిని, భగీరథ, యమున, సరస్వతి, గంగా రివర్ అంటే ఇన్ని కలిపి గంగా రివర్లో ఉంటాయి. ఇదంతా గంగా రివర్. అంటే ఇక్కడ అంతా ల్యాండ్ ఉంది కానీ బట్ వాటర్ మాత్రం ఆ చివరే ఉంది. ఆ చివరి కార్నర్ ఉంది కదా, అక్కడే త్రివేణి సంగమం. సన్సెట్ సూపర్ ఉంది అసలు. కరెక్ట్గా ఏమైనది తాతాజీ మాంజా బా గాలిపటాలు మాంజా తగిలింది అతనికి. ఇంకా నయ్యం కోసుకుపోవాలా, ట్రాఫిక్ ఉంది కాబట్టి స్లోగా వెళ్ళాడు. అదే స్పీడ్గా వెళ్ళుంటే మరి ఫసక్. ఇక్కడ అందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు. మేకలు ఆగండి. ఓకే, వెరీ గుడ్. బా బ్రిడ్జ్ భలే ఉంది కదా. కేబుల్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ సైజు ఉంటుంది కేబుల్ ఒక్కొక్కటి. ఆ కేబుల్ లోపల మళ్ళీ కేబుల్స్తో చిన్నగా అల్లుతారు, అందుకే అంత గట్టిగా ఉంటాయి. దాని మీద చిన్న లేయర్ లాగా ఉండిద్ది అంతే మనకు చూడడానికి మాత్రం, కానీ లోపల చిన్న చిన్న వైర్స్ చాలా ఉంటాయి చుట్టుకొని. జై శ్రీరామ్. అయోధ్య, వారణాసి అవి ఇద్దరు ఆయా. ఇలా కింద నుంచి మళ్ళీ బ్రిడ్జ్లోకి వెళ్తాం. బ్రిడ్జ్ భలే ఉంది, చాలా చిన్నది. ఓన్లీ ఇలాంటివి చిన్న చిన్న వెహికల్స్ కోసం అనుకుంటా, లారీస్ బస్సులు తిరగం అనుకుంటా, ఎక్కువ ఎత్తులేదు. ఇంకా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇలాంటి బ్రిడ్జ్ నేను ఎప్పుడు చూడలే, వెరైటీగా ఉంది. మనకి రైల్వే స్టేషన్లో కడతారు చూడండి ఫుట్పాత్ బ్రిడ్జ్, అలా ఉంది. అదే కొంచెం పెద్దది అంతే, దట్స్ ఇట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బ్రిడ్జ్ మాత్రం బాగుందిలే. ఓన్లీ ఆటోస్కి, రిక్షాలకి, బైకులకి ఈ రూట్. ఏమైనా హెవీ వెహికల్స్ అయితే ఫస్ట్ వేరే చూపించా కదా, అటు వెళ్తాయి హెవీ వెహికల్స్. అన్ని ఐరన్ షీట్లు.
ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ఉన్నాం, త్రివేణి సంగమం దగ్గర. క్యాంపింగ్ ఎక్కడ వేసుకుందాం అని చూస్తున్నా. ప్లేస్ దొరికితే క్యాంపింగ్ వేస్తా, లేకపోతే రూమ్ తీసుకుంటా. ఆహా, ఓహో, మసాజే ఇంకా మరి బాడీ మసాజ్లో ఉంది. నేను వచ్చేసరికి ఇక్కడైతే గంగా హారతి అయితే ఇస్తున్నారు. సో గంగా హారతి కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటాను. నేను క్యాంపింగ్ చేసుకున్న వెంటనే ఇక్కడ కమిటీ వాళ్ళు వాళ్ళే ఫుడ్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా పరిచయం అయిపోయారు, చాలా మంచి వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను, బట్ నా కంప్లీట్ ట్రిప్లో నాకైతే ఇక్కడ క్లైమేట్ చాలా బాగా నచ్చింది. ఎర్లీ మార్నింగ్ త్రివేణి సంగమంలో స్నానం చేసి అలాగే శక్తిపీఠం దర్శనం చేసుకొని ఆ రోజైతే ఇక్కడే ఉండిపోయాను. అండ్ నా నెక్స్ట్ వీడియోలో చిత్రకూట్ అండ్ అలాగే ఖజురహో అయితే వెళ్ళబోతున్నాను. నిజంగా అద్భుతమైన ప్లేసెస్ అవి, సూపర్ ఉండిద్ది వీడియో, డోంట్ మిస్ ఇట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.